డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ గారు మాట్లాడతాడు. ఏమన్నా ఇక ఉన్నాయా? ఇప్పుడు ఈ లిబరల్ అందరు కూర్చొని మన దేశంలో డీఎస్కలేషన్ కావాలా, మదర్సాలు, ఇప్పుడు మదర్సాలు ఏడ ఉపయోగపడుతున్నదో చూడండి. అంటే ఇది మన వెనకటికి కూడా నేను ఇంటెల్ గురించి మాట్లాడుతున్న ఫ్రెండ్స్, రక్షక బలగాలు ఆల్రెడీ అప్రమత్తం ఉంటాయి. మనం కోడికిస్కా కొట్టాం, మన కోడి దిమాకి ఎన్ని ఆలోచనలు వస్తే రక్షక బలగాలు ఎట్లుంటారు, వాళ్ళు ట్రైన్డ్ అయి ఉంటారు ఇట్లాంటి ఘాతక్ ఫోర్సులతో. వెనకటికి ముల్లా మునీర్ గాడు అన్నాడు ఒక మాట, ఏమని అన్నాడు? కాశ్మీర్ మా జగలర్ వేన్లలో ఉన్నది అని అనగానే పహల్గామ్లో పెద్ద పంచాయతీ అయింది, 26 మందిని పొట్టన పెట్టుకున్నారు, ధర్మం అడిగి చంపిండ్రు, నువ్వు హిందువా అని చెప్పి చంపిండ్రు. అయితే ఇప్పుడు ఈ మెసేజ్ డిఫెన్స్ మినిస్టర్ ఏదైతే ఈడు మాట్లాడిండు కదా ఆసిఫ్ గాడు, దీన్ని కూడా రక్షక బలగాలు చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఏందనంటే మదర్సా స్టూడెంట్లు అంటే మదర్సాలో చదువుతున్న పోరలు మాకు సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని అంటే ఏమన్నా కోడ్ ఇంటెల్లా ఇస్తున్నాడా అననే దాని మీద కూడా చర్చ జరగాల.